ఆకాశవాణి 2021 ఒక అవలోకన సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 11వ భాగం సంస్కృతి శిఖరాలు వినండి. ఈ ఏడాది వివిధ రంగాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలను పరిశీలించుకుని ఏడాదిగా తీసుకున్న నిర్ణయాలు, వాటి పరిణామాలేంటి అని మన ఈ 2021 ఒక అవలోకన ధారావాహికలో సమీక్షించుకుంటున్నాం. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత, క్రీడల్లాంటి రంగాల్లో జరిగిన ముఖ్య పరిణామాలను ఇంతవరకు సమీక్షించుకున్నాం. ఈనాటి 11వ భాగంలో సాంస్కృతిక, పర్యాటక, కళా రంగాల విశేషాలను అవలోకిద్దాం. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత ఏడాదిలానే ఈ ఏడాది సాంస్కృతిక, పర్యాటక రంగాల కార్యకలాపాలు నిరాసక్తంగా ప్రారంభమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిర్ణయాలు, చర్యలు తీసుకోవడంతో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక అంతర్జాతీయంగా భారత్కు ప్రతిష్టను ఆర్జించిపెట్టిన కొన్ని ఘటనలు అందరిలో నూతన ఉత్సాహం నింపాయి. అతి పురాతన, ప్రాచీన కట్టడాలు, ప్రదేశాలు లాంటి వారసత్వ సంపదను భావి తరాల కోసం పరిరక్షించటం కోసం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా పలు కట్టడాలను గుర్తిస్తుంది. తాజాగా తెలంగాణలో రామప్ప ఆలయం, గుజరాత్లోని ధోలవీరా చేరటంతో ఈ సంఖ్య 40కి చేరింది. తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కిన ఆలయంగా రామప్ప ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. 800 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఇప్పటి ములుగు జిల్లాలో కాకతీయులు నిర్మించిన రుద్రేశ్వరాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. నిర్మాణానికి 40 ఏళ్లు పట్టిన ఈ ఆలయంలో పలు విశేషాలున్నాయి. ఫ్లోటింగ్ బ్రిక్స్ గా పిలిచే అతి తేలికైన రాళ్లతో నిర్మించిన అరుదైన నిర్మాణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం తెలుగువారికే కాదు, భారతీయులందరికీ గర్వకారణం. రామప్ప ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఇలా చెప్పారు. రుద్రేశ్వర దేవాలయం ఏదైతే రామప్ప దేవాలయంగా మనం పిలుచుకుంటామో ఆ దేవాలయానికి యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు గాని, భారత ప్రజలకు గాని హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ తరువాత దేశంలో మరో పురాతన హరప్పన్ నగరం ధోలవీరకు కూడా యునెస్కో వారసత్వ ప్రాంతంగా గుర్తింపు లభించింది. గుజరాత్లోని ఈ 3వ శతాబ్దపు నగరం వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఆధారాలు లభించాయి. 1968లో జరిగిన పురావస్తు త్రవ్వకాల్లో బయటపడిన ధోలవీర హరప్ప నాగరికత ఆనవాలుగా విలసిల్లింది. కోల్కతాలో జరిగే దుర్గా పూజను యునెస్కో ఈ ఏడాది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో చేర్చింది. కళాకారులు, ప్రజలు, కమ్యూనిటీలు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యే ఈ పండుగ అరుదైన గౌరవం దక్కిన ఒకే ఒక భారతీయ పండుగ అయింది. పోచంపల్లికి అరుదైన గౌరవం దక్కిందంటూ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటిగా అగ్రస్థానంలో ఉన్నది తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లిగా గుర్తించడం UNWTO వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని పెంచేందుకు ఈ ఏడాది రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా ప్రభుత్వం భాషా సంఘం మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 22 భాషల్లో సాధారణంగా వాడే వాక్యాలను ఇందులో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ కానీ ఇతర సిస్టంల మొబైల్ ఫోన్ల కోసం గానీ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వాడవచ్చు. 22 భాషల్లో వాడుక వాక్యాలను సులభంగా నేర్చుకోవచ్చు, అనువాదం చేయవచ్చు. ఇంకా ఆయా భాషల్లో పరీక్ష తీసుకుని సర్టిఫికేట్ కూడా పొందవచ్చు. అద్భుతమైన కట్టడాలకు, ఆకర్షణీయ ప్రదేశాలకు, సాంస్కృతిక కేంద్రాలకు, సాంప్రదాయ కళలకు నిలయమైన పలు వారసత్వ ప్రదేశాలను కలుపుతూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా మొట్టమొదటిసారిగా భారత్ గౌరవ్ రైళ్లు ప్రారంభమవుతున్నాయి. సరుకు రవాణా, ప్యాసింజర్ రైళ్ల తర్వాత 3వ రకం రైళ్లు, పర్యాటక రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ గౌరవ్ రైళ్ల పేరిట ఇటువంటి 190 థీమ్ రైళ్లను నిర్వహించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. ప్రైవేట్ ఆపరేటర్లు, IRCTC కూడా వీటిని నడిపే వీలుంటుంది. ఇవి సాధారణ ప్యాసింజర్ రైళ్లుగా కాకుండా యాత్రా స్పెషల్స్ గా ఉంటాయి. ఇందుకోసం 3000కు పైగా రైలు పెట్టెలను కేటాయించారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవం, కళలు, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలను ప్రోత్సాహపరిచేలా వీటిని నిర్వహించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. भारत की तो कल्चरल हेरिटेज के
कई सारे आयाम है जिनकी लिस्ट भी बनाना मुश्किल हो, इतनी बड़ी कल्चरल हेरिटेज है हमारी। उन सब डायमेंशंस पे अब एप्लीकेशंस ली जाएंगी जिससे कि और भी दूसरे थीम्स पे ट्रेन्स चले और उन थीम्स पे भारत गौरव का जो विजन है पीएम साहब का, उस विजन के हिसाब से नई ट्रेन्स बने। ప్రపంచంలో అన్నపూర్ణగా మన దేశానికి గుర్తింపుంది. మన దేశ ఆహారపు అలవాట్లను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా ఫుడ్ మ్యూజియం ఈ ఏడాది తమిళనాడులోని తంజావూరులో ప్రారంభమైంది. ఇది దేశంలోని మొట్టమొదటి డిజిటల్ ఫుడ్ మ్యూజియం కావడం విశేషం. భారత ఆహార సంస్థ, విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ప్రారంభించారు. దేశంలో సాంస్కృతిక పరిరక్షణ ఆనవాళ్లుగా చెప్పుకునే పలు ప్రాజెక్టులు ఈ ఏడాది వెలుగులోకి వచ్చాయి. కేదార్నాథ్లో ఆదిశంకరాచార్య విగ్రహ ప్రతిష్ఠ అలాంటి ఒక పరిణామం అయితే, లక్షలాది మంది భక్తులు విశ్వాసంతో దర్శించుకునే కాశీ అభివృద్ధి మరొకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ క్షేత్రాన్ని సొంత పార్లమెంటు నియోజకవర్గంగా ఎన్నుకుని ఇప్పుడు దాని సుందరీకరణ చేపట్టారు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని గంగా నదిని కలుపుతూ నిర్మించిన కారిడార్ తొలిదశ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఆలయం అభివృద్ధి పనుల తవ్వకాలలో 40 పురాతనమైన ఆలయాలు బయటపడ్డాయి. प्राचीनता और नवीनता एक साथ सजीव हो रही है, कैसे पुरातन की प्रेरणाएं भविष्य को दिशा दे रही हैं, इसके साक्षात दर्शन विश्वनाथ धाम परिसर में हम कर रहे हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్ క్షేత్రంలో సద్గురు ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్య సమాధితో పాటు ఎన్నో కట్టడాలు కొట్టుకుపోయాయి. వాటిని కేంద్రం పునర్నిర్మిస్తోంది. అందులో భాగంగానే ఆదిశంకరాచార్య సమాధికి మరమ్మతులు చేశారు. అక్కడే ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 12 అడుగుల పొడవు, 35 టన్నుల బరువున్న ఈ విగ్రహం ఇప్పుడు అక్కడ కొత్త ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహాన్ని క్లోరైట్ స్కిస్ట్ అనే ప్రత్యేకమైన శిలతో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మైసూరు చెందిన ప్రముఖ శిల్పి యోగి రాజ్ తయారు చేశారు. आदि शंकराचार्य जी की समाधि की पुनः स्थापना के साक्षी बन रहे हैं. ये भारत की आध्यात्मिक समृद्धि और व्यापकता का बहुत अलौकिक दृश्य है. బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించింది. ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తుకు తెచ్చేలా ఏడాది పాటు వరుసగా ఈ వేడుకలను నిర్వహించారు. విద్యావేత్తగా, సాహిత్యవేత్తగా విశేష కృషి చేసిన పివికి నివాళిగా 9 పుస్తకాలను కూడా అందుబాటులో తీసుకువచ్చారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు వద్ద ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పివి గారికి వారిని ఎంత స్మరించుకున్నా, ఎంత సన్మానించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే. వారు ఒక కీర్తి శిఖరం, ఒక దీపస్తంభం. 84 సంవత్సరాల పరిపూర్ణ జీవిత కాలంలో పరిపూర్ణమైనటువంటి సంస్కరణశీలిగా వారి చరిత్ర మనకు ఆదర్శంగా ఉంది. పద్మ అవార్డులను ఈ ఏడాది 119 మందికి ప్రకటించారు. వీటిలో 7గురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 101 మందికి పద్మశ్రీ పురస్కారాలు బహుకరించారు. వీరిలో 29 మంది మహిళలు ఉన్నారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, ఈ ఏడాది దివంగతులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. తెలుగు ప్రాంతానికి చెందిన ప్రముఖ వయలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామిని పద్మశ్రీ అవార్డుతో కేంద్రం సత్కరించింది. 1988లో ఆకాశవాణి టాప్ గ్రేడ్ కర్ణాటక సంగీత కళాకారుడిగా గుర్తించింది. ప్రముఖ రచయిత ఆశావాది ప్రకాష్ రావు సాహిత్య విభాగంలోనూ, ఆదివాసీల సంప్రదాయ నృత్యం గుస్సాడి కళాకారుడు కనకరాజు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. కొమరం భీం జిల్లా మార్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనకరాజు 1981లో ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో ఎర్రకోట గణతంత్ర వేడుకల్లో గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. దేశంలో మొట్టమొదటి మృదంగ కళాకారిణిగా గుర్తింపు పొందిన నిదుమోలు సుమతిని పద్మశ్రీ పురస్కారం వరించింది. హైదరాబాద్లోని బన్సీలాల్ పేట వద్ద మెట్లబావి పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే బాపుఘాట్లోని మెట్ల బావిని పునరుద్ధరించారు. గచ్చిబౌలిలోని మరో బావిని శుభ్రం చేసి పునరుద్ధరించారు. దుబాయ్లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో ఈ ఏడాది తెలంగాణ మహిళలు జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ సంబరాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ నిర్వహించే 34వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ 2 రోజుల క్రితం ముగిసింది.
ఆధ్యాత్మికతకు నెలవైన భారతదేశంలో నదులను దేవతలుగా పూజిస్తారు. గంగా, సింధు, యమున, కావేరి, గోదావరి, కృష్ణ ఇలా ఎన్నో నదులు జనజీవన వాహినులుగా ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నాయి. సింధు నది పుష్కరాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్లో పుష్కర శోభను సంతరించుకున్న సింధు నదిని దర్శించుకుని పుణ్య స్నానాలు చేయడానికి వేలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వెళ్లారు. దేవగురు బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ నెల 1వ తేదీ వరకు పుష్కరాలు జరిగాయి. టిబెట్లోని మానస్ సరోవరం, కైలాసంలో పుట్టిన సింధు నదిని ఇండస్ అని కూడా పిలుస్తారు. కశ్మీర్ దగ్గర లదాఖ్లోని డెమ్చోక్ లో మన దేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత గిల్గిట్ బాల్తిస్తాన్ మీదుగా ప్రవహించి కరాచీ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. రవి, బియాస్, సత్లజ్, చెనాబ్, ఝీలం వంటి నదులు సింధు నదికి ఉపనదులే. లదాఖ్లోని లే, శ్రీనగర్ సమీపంలోని గండర్బల్ ప్రాంతంలో సింధు నది పుష్కరాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పుష్కర స్నానాలు చేశారు. ఇక దేశ స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లైన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు అంబరాన్నంటాయి. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని స్మరించుకోవడంతో పాటు వారి ఆదర్శాల మేర జాతి పురోగమించేందుకు ముఖ్యంగా రానున్న 25 ఏళ్లలో దేశ పురోగతిపై ప్రణాళికలను రూపొందించింది. కాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రముఖ గిరిజన వీరుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ్ దివస్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో గిరిజన వీరులు స్వాతంత్ర సమరానికి చేసిన సేవలు, ప్రదర్శించిన ధీరత్వాన్ని జాతి గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించింది. ఈ ఏడాది పర్యాటక సాంస్కృతిక రంగంలో చోటు చేసుకున్న పరిణామాల ప్రాధాన్యతను సీనియర్ జర్నలిస్ట్ వంగా యశోద ఇలా వివరిస్తున్నారు. ఈ సంవత్సరం మనం జాతీయ పర్యాటక సాంస్కృతిక భాషా రంగాలలో జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా మన దేశంలోని 2 అతి ప్రాచీనమైన కట్టడాలకు యునెస్కో గుర్తింపు రావడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అందులో మన తెలంగాణకు సంబంధించిన రామప్ప దేవాలయం ఏదైతే కాకతీయుల కళా వైభవానికి, కట్టడ నైపుణ్యానికి ప్రతీకగా మనం గమనిస్తాము, ఆ కట్టడానికి యునెస్కో సైట్ గా గుర్తింపు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం వలన తెలంగాణలో పర్యాటక ప్రాంతాలకు వివిధ దేశాల పర్యాటకులు మన దేశానికి రావడం, మన దేశంలోని అనేకమైన కట్టడాలను వాళ్ళు సందర్శించే వీలు కలగడం జరుగుతుంది. అంతేకాకుండా పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ ది బెస్ట్ విలేజ్ గా గుర్తింపు పొందడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సంవత్సరం మరో ముఖ్యమైన పరిణామం మనం గమనిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా యువతలో జాతీయ స్వతంత్ర సమరయోధుల జీవిత గాథలు, వారి పోరాట స్ఫూర్తిని గుర్తుకు తెచ్చేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యువతను కార్యోన్ముఖులు చేయడానికి ఈ కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తున్నాయి. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలు, ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి పర్యాటక దినోత్సవాన్ని వచ్చే జనవరి 25న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పోచంపల్లిలో ముఖ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 75 ప్రధాన పర్యాటక కేంద్రాలు, క్షేత్రాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం కొనసాగినప్పటికీ సాంస్కృతిక పర్యాటక రంగాలు పుంజుకునే పలు పరిణామాలు ఈ ఏడాది జరగటం కొత్త సంవత్సరంలో ఆశావహ పరిస్థితికి రంగం సిద్ధం చేసింది. మన ఈ 2021 ఒక అవలోకన ధారావాహికలో రేపటి మన ఆఖరిదైన 12వ భాగంలో తెలంగాణ రాష్ట్రంలో పరిణామాలను అవలోకించుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు మీరు విన్నారు 2021 ఒక అవలోకన సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 11వ భాగం సంస్కృతి శిఖరాలు. రచన విశ్లేషణ శ్రీమతి వంగా యశోద. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.